హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ రాగ్నరాక్ మాన్హవా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఇప్పటిదాకా మనం 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్లబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. సూహోకి బేరు పరిచయం అవుతాడు. బేరు సూహోకి వాళ్ళ నాన్న జిన్వు గురించి అసలు నిజం చెప్తాడు. అండ్ వాళ్ళ అమ్మగారైన చాహేని ఇటారిం వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు అని సూహో తెలుసుకుంటాడు. సో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి సూహో తన లెవెలింగ్ అప్ జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో షాడో డంజన్ లోపలికి వెళ్లిన సూహో అక్కడ గాబ్లిన్స్ ని చంపి షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ ని పొందుతాడు. సో తనకి కొత్తగా దొరికిన స్కిల్ తో అరైజ్ అనే కమాండ్ ని వాడి తను చంపిన వాటిలో 3 గాబ్లిన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. జిన్వు లిటరల్ గా ఫస్ట్ అటెంప్ట్ లోనే 10కి పైగా షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈజీగా స్టోర్ చేసుకోగలుగుతాడు. బట్ సూహో స్టాట్స్ లో ఇంటెలిజెన్స్ లో చాలా తక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి సూహో షాడో ఎక్స్ట్రాక్షన్ అండ్ స్టోరేజ్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి సూహోకి ఇంకా తన ఎంత ఇంప్రూవ్ అవ్వాలో అర్థమవుతుంది. బట్ తన కోమాలో నుండి బయటకు వచ్చి ఆ షాడో డంజన్ లో టైం స్పెండ్ చేసేసరికి 2 days కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో తనకి చాలా ఆకలిగా ఉంటుంది అనమాట. సో తన దగ్గర ఉన్న షాడో డంజన్ కీ ని యూజ్ చేసి రియల్ వరల్డ్ లోకి వెళ్లిపోతాడు. సో తన దగ్గర ఉన్న కీతో తను ఎప్పుడు కావాలంటే అప్పుడు షాడో డంజన్ లోకి వెళ్లి రాగలుగుతాడు. సో రిటర్న్ వచ్చేసిన తర్వాత సూహో హాస్పిటల్లో మంచిగా ఫుడ్ తింటాడు. ఫుడ్ తిన్న తర్వాత బేరు సూహోతో మనకిప్పుడు 3 ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి అని చెప్తాడు. ఆ 3 ఏంటంటే, ఒకటి ఎర్త్ ని కాపాడడం. ఎర్త్ ని కాపాడాలి అంటే సూహో ఫాస్ట్ గా డెవలప్ అవ్వాలి. ఎంత ఫాస్ట్ గా డెవలప్ అయితే ఎర్త్ అంత సేఫ్ గా ఉంటుంది అనమాట. సో దానికోసం రెగ్యులర్ గా డంజన్స్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. సెకండ్ ఏంటంటే, చాహే ఎక్కడుందో కనుక్కొని కాపాడడం. వీళ్ళు ఎలాగో మోన్స్టర్స్ తో ఫైట్ చేశారు కాబట్టి ఇటారిం గురించి వాళ్ళ దగ్గరే క్లూస్ దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ మిషన్ ఏంటంటే, ఇది బేరు పర్సనల్ మిషన్. బేరు యొక్క పవర్ ని తిరిగి రిస్టోర్ చేయడం. ఎందుకంటే అంత చిన్నగా ఉండడం బేరుకు అసలు నచ్చదు. అండ్ తను ఎట్టి పరిస్థితుల్లో సూహోకి ఉపయోగపడలేడు. సో తన పవర్ ని వెనక్కి తీసుకొని రావడానికి ఒక దారి ఉంది. అదేంటంటే, ఒకవేళ కనుక బేరు ఎవరినైనా తింటే వాళ్ళ యొక్క మ్యాజిక్ ని అండ్ నాలెడ్జ్ ని పొందగలడు. అది చాలా స్లో మెథడ్, బట్ వాళ్ళకి అది తప్ప వేరే దారి లేదు. ఇవన్నీ జరగాలి అంటే సూహో అండ్ బేరు ఇద్దరు డంజన్స్ లోపలికి వెళ్ళాలి. సూహో లోపల కొత్తగా అవేకనింగ్ జరిగింది కాబట్టి తన దగ్గర హంటర్స్ లైసెన్స్ ఉండదు. సో ఆ హంటర్స్ లైసెన్స్ సంపాదించి డంజన్స్ లోకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఆ లైసెన్స్ పొందాలి అంటే హంటర్ అసోసియేషన్ దగ్గర మ్యాజిక్ మెజర్మెంట్ చేయించుకోవాలి. మామూలుగా మనోళ్ళని మ్యాజికల్ పవర్ బట్టి ఈ క్లాస్, డి క్లాస్, సి క్లాస్ అని సపరేట్ చేస్తారు కదా, అదే మ్యాజిక్ మెజర్మెంట్. సో మొత్తానికి వీళ్ళు హంటర్స్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తారు. నా ర్యాంక్ పొరపాటున ఎస్ ర్యాంక్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని సూహో అనుకుంటాడు. పాపం తన కలలాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే తన మ్యాజికల్ లెవెల్ అనేది 46. సో తనను ఒక ఈ ర్యాంక్ హంటర్ గా డిక్లేర్ చేస్తారు. తన ఒక ఈ ర్యాంక్ హంటర్ అనే విషయం తనకి చాలా బాధని కలిగిస్తుంది. సూహో బాధ చూడలేక, పాపం బేరు, మీరు మీ స్టాట్స్ అన్ని స్ట్రెంత్ కోసం యూజ్ చేశారు కాబట్టి మీ మ్యాజిక్ పవర్ చాలా తక్కువ ఉంది, అందుకే మీరు ఈ ర్యాంక్ హంటర్ అయ్యారనుకుంటా అని అంటాడు. బేరు తనని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నాడని అర్థం చేసుకొని, నువ్వు నాకు ఐస్ పూయడం ఆపి నాకు అది ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తోంది అని చెప్తాడు. సూహోలో ఉన్నది ఒకే ఒక క్వశ్చన్, ఒక ఈ ర్యాంక్ హంటర్ గా నేను ఈ ఎర్త్ ని కాపాడగలనా లేదా అని. పాపం మనోడికి తెలీదు, ఒక ఈ ర్యాంక్ హంటర్ గానే స్టార్ట్ అయిన జిన్వు దేవుళ్ళనే ఓడించి ఎర్త్ ని కాపాడాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నార్మల్ గా డంజన్స్ లోపలికి వెళ్లాలంటే ఓన్లీ డి ర్యాంక్ పైన ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఈ ర్యాంక్ అండ్ ఎఫ్ ర్యాంకర్స్ ని ఫైట్స్ లోకి తీసుకోరనమాట. సూహో దీని గురించి బాధపడుతూ ఉంటే బేరు ఇంకో దారి ఏం లేదా అని అడుగుతాడు. అప్పుడు మనోడికి గుర్తొచ్చేది ఏంటంటే, ఈ ర్యాంకర్స్ ని, ఎఫ్ ర్యాంకర్స్ ని ఫైట్స్ లోకి తీసుకోకపోయినా సపోర్ట్ టీమ్స్ లో తీసుకుంటారు. లైక్ మోన్స్టర్స్ యొక్క డెడ్ బాడీస్ ని కలెక్ట్ చేసే టీమ్ లో, లేదా జెమ్ స్టోన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే టీమ్ లో. సూహోకి డంజన్ లోపలికి వెళ్ళడానికి ఏదో ఒక దారి కావాలి. సో తన సీనియర్ అయిన టాలిమ్ హెల్ప్ తో డంజన్ లోపల జెమ్ స్టోన్స్ ని కలెక్ట్ చేసే టీమ్ లో జాయిన్ అవుతాడు. టాలిమ్ కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే అనమాట. టాలిమ్ జిన్వుతో మిస్ట్ బన్స్ కాలేజ్ మీద అటాక్ చేసినప్పుడు తను ఒక ఈ ర్యాంక్ హంటరే అయినప్పటికీ తను నార్మల్ హ్యూమన్స్ కి హెల్ప్ చేయకుండా తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయినందుకు సారీ చెప్తాడు. సూహో ఆ సారీని యాక్సెప్ట్ చేసి, దాని గురించి పెద్దగా పట్టించుకోకండి టాలిమ్, మోన్స్టర్స్ గనక అటాక్ చేస్తే వాటితో ఫైట్ చేయకుండా అక్కడ నుండి పారిపోవాలని హంటర్ అసోసియేషన్ నుండి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కదా, మీరు పారిపోవడంలో తప్పు లేదు అని అంటాడు. టాలిమ్ వీడికి హంటర్స్ రూల్స్ గురించి ఎలా తెలుసబ్బా అని షాక్ అయ్యి, కొంపతీసి నువ్వు కూడా ఈ ర్యాంకర్ వేనా అని అడుగుతాడు. దానికి సూహో, అవును నా లెవెల్ 46, నేను ఒక ఈ ర్యాంకర్ ని అని చెప్తాడు. లెవెల్ 46 అనేది టాలిమ్ కంటే చాలా తక్కువ. తన తెలుసుకొని ఇంకా ఎక్కువ షాక్ అవుతాడు. ఎందుకంటే సూహో ఒక మ్యాజిక్ బీస్ట్ తో ఫైట్ చేయడం తను ఆల్రెడీ చూసుంటాడు. నేనేమన్నా ఊహించుకున్నాను, లేదా ఒకవేళ ఒక ఈ ర్యాంకర్ గా గనుక సూహో ఆ మ్యాజిక్ బీస్ట్ తో ఫైట్ చేసి ఉంటే నువ్వు నిజంగానే తోపు అని టాలిమ్ అంటాడు. అవునరా ఆయన నిజంగానే తోపు అని బేరు టాలిమ్ తో అంటాడు. బేరు మాటలు విని టాలిమ్ బేరు వైపు చూసి మ్యాజిక్ బీస్ట్ అనుకొని గట్టిగా అరిచి భయపడతాడు. బేరు అలా బయటకు వచ్చినందుకు సూహో తిడతాడు. సో బేరు సూహోతో, యంగ్ మోనార్క్, మీ పవర్ అనేది ప్రస్తుతం ఒక చిన్న లార్వాకున్నంతుంది, అంటే చాలా తక్కువ ఉంది. నాకు మిమ్మల్ని చూస్తూ పక్కనే ఉండి కాపాడుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన టాలిమ్ కి సూహో ఒక సమనర్ అంటే మోన్స్టర్స్ ని బయటికి తీసుకొని వచ్చే పవర్ అనమాట. సో సూహోకి ఈ పవర్ ఉందని టాలిమ్ కి అర్థమవుతుంది. యాక్చువల్ గా సూహో షాడో డంజన్ లోపల కాకుండా రియల్ డంజన్ లోపలికి ఎంటర్ అవడం అదే ఫస్ట్ టైం. సో తను డంజన్ లోపల ఉన్నప్పుడు మోన్స్టర్ హంటింగ్ స్క్వాడ్ అదే డంజన్ లోపల మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వూల్ఫ్ మ్యాజిక్ బీస్ట్లు తప్ప పెద్దగా ఏం కనిపించవు. ఈ వూల్ఫ్ మ్యాజిక్ బీస్ట్
పీస్ అనేటివి మార్కెట్ లో చాలా తక్కువ వాల్యూ చేస్తాయి. సో ఈ రోజు అంతా వేస్ట్ అయింది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ గ్రూప్ లో ఒకడికి ఒక దారి కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అదొక పాడుబడిన స్టేజ్, కొంచెం మగధీర మూవీలో ఉన్న స్టేజ్ లా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎటువంటి మ్యాజిక్ బీస్ట్ ని సెన్స్ చేయలేకపోతారు. అక్కడ మ్యాజిక్ బీస్ట్లు లేకపోతే ముందరికెళ్లి వేస్ట్ అని అనుకుంటూ ఉండంగా వాళ్ళకు ఒక పెద్ద స్వాడ్ కనిపిస్తుంది. మనకి బాగా తెలుసు సోలో లెవెలింగ్ వరల్డ్ లో ఆర్నమెంట్స్ గానీ, జెమ్ స్టోన్స్ గానీ అండ్ ఇలాంటి వెపన్స్ కానీ రియల్ మార్కెట్ లో చాలా వాల్యూ చేస్తాయి. ఆ కత్తిని చూసి ఈ రోజు బంపర్ ఆఫర్ కొట్టాంరా అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ గ్రూప్ లీడర్ ఆ స్వాడ్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. కానీ అదే గ్రూప్ లో ఒకడు అంత మంచి స్వాడ్ అంత ఈజీగా దొరుకుతుందంటే నేను నమ్మలేకపోతున్నా, ఖచ్చితంగా ఇది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు అని అంటాడు. బట్ వాడు చెప్పిన మాటలు ఈ కెప్టెన్ పట్టించుకోకుండా ఆ స్వాడ్ ని ముట్టుకుంటాడు. వాళ్ళ కెప్టెన్ ఆ స్వాడ్ ని ముట్టుకోగానే సడన్ గా తన లోపలికి ఒక ఎనర్జీ వెళ్తుంది. తను ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్టు తను ఫీల్ అవుతాడు. సో మొత్తానికి ఆ లీడర్ ఆ స్వాడ్ ని అయితే బయటికి తీస్తాడు. మనం అనుకున్నట్టు ఇక్కడ ట్రాప్స్ ఏమీ లేవు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే ఆ కెప్టెన్ డిఫరెంట్ గా మారిపోయి మీకెంత ధైర్యం ఉంటే మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ కత్తినే ముట్టుకుంటారు అని ఆ కెప్టెన్ పక్కనున్న తలని ఒకటే దెబ్బకి నరికేస్తాడు. ఆ తర్వాత ఎవరో తన మైండ్ లో చంపు చంపు అని చెప్తున్నట్టు ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. ఇంకో పక్క సూహో తన సమ్మనింగ్స్ అయిన 3 గాబ్లిన్స్ ని బయటికి తీసుకొని వచ్చి వాటితో ఆ మైనింగ్ పని చేయిస్తూ ఉంటాడు. అక్కడున్న మిగతా వర్కర్స్ అందరూ షాక్ అవుతారు, టాలిమ్ తో సహా. ఎందుకంటే నార్మల్ సమ్మనర్స్ అయితే 1-2 క్రియేచర్స్ ని మాత్రమే సమ్మన్ చేయగలుగుతారు. బట్ సూహో ఒక ఈ ర్యాంకర్ అయినప్పటికీ తను 3 క్రియేచర్స్ ని సమ్మన్ చేయగలిగాడు. తన సమ్మనింగ్స్ తో మైనింగ్ చేయించాలనేది బేరు ఐడియా. సో సూహో బేరుకి థ్యాంక్ యూ చెప్తాడు. బేరు ఏమో చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఆ డంజన్ లోపలికి వెళ్ళింది లెవెల్ అప్ అవ్వడానికి. బట్ సూహో ఏమో అక్కడ మైనింగ్ పనుల్లో ఉంటాడు. సో టైం వేస్ట్ చేస్తున్నాడని బేరు సూహోతో అంటాడు. దానికి సూహో నేను ఒక ఈ ర్యాంకర్ ని కాబట్టి నాకు డంజన్ లోపలికి పర్మిషన్ ఉండదు, సో మనకి ఇది చేయడం తప్ప వేరే దారి లేదు అని చెప్తాడు. సో సూహో ఎలాగో లెవెల్ అప్ అవ్వలేడు కాబట్టి వాళ్ళ 3 మెయిన్ మిషన్స్ లో 3rd మిషన్ అయిన బేరు స్ట్రెంత్ ని తిరిగి తీసుకొని రావడం మెయిన్ పనిగా పెట్టుకుంటారు. దానికోసం సూహో బేరుని మ్యాజిక్ స్టోన్స్ ని తినమని చెప్తాడు. బేరు అలా మ్యాజిక్ స్టోన్స్ ని తింటూ ఉంటే సడన్ గా తన ఒక మోనార్క్ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాడు. అండ్ వెంటనే సూహోకి చెప్తాడు. బేరు మోనార్క్ అనేసరికి బేరు వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాడేమో అని సూహో అనుకుంటాడు. ఎందుకంటే సూహోకి తెలిసిన ఏకైక మోనార్క్ వాళ్ళ నాన్న మాత్రమే. సో బేరు నేను మాట్లాడుతుంది మా కింగ్ గురించి కాదు, షాడో మోనార్క్ లాగానే ఇంకా చాలా మంది మోనార్క్స్ ఉన్నారు. ఒకవేళ గనక మా కింగ్ రిటర్న్ వచ్చుంటే నా ఎనర్జీ అనేది కంప్లీట్ గా ఫిల్ అయిపోయేది, కానీ నేను ఒక బీస్ట్ ఎనర్జీని ఫీల్ అవుతున్నాను అని చెప్తాడు. బేరు అలా చెప్పగానే డంజన్ లోపల నుండి కొన్ని లైకన్స్ బయటకు వస్తాయి. వాటిని చూడగానే అక్కడ మైనింగ్ చేస్తున్న వాళ్ళకి అవి బయటికి ఎలా వచ్చాయో అర్థం కాదు. సో వాటిని చూడగానే వాళ్ళు పారిపోతారు. అందులో ఒక లైకన్ అక్కడే ఉన్న ఒక మైనర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. తన యాక్స్ తో ఫైట్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ లైకన్ ఆ యాక్స్ ని నమిలి బారేస్తుంది. అండ్ తన మీద కూడా అటాక్ చేసే లోపలే సూహో వాడిని కాపాడతాడు. అండ్ వాడు అక్కడి నుండి పారిపోగానే సూహో ఫైట్ కి రెడీ అవుతాడు. ఎందుకంటే ఆ బీస్ట్ యొక్క టైటిల్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, మోన్స్టర్ యొక్క టైటిల్ కలర్ ద్వారా ఆ మోన్స్టర్ ఎంత పవర్ఫుల్ లో చెప్పొచ్చు. లైకన్ కలర్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, అంటే అవి సూహో అంత పవర్ఫుల్ గా ఉన్నాయని అర్థం. సూహో వాటితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేద్దామంటే తన వెనకాలే టాలిమ్ ఉంటాడు. సో సూహో టాలిమ్ ని పారిపోమని చెప్తాడు. బట్ టాలిమ్ పారిపోకుండా సూహోని ముందుసారి లాగా వదిలేసి వెళ్ళను అని తన వెనకాలే నిల్చొని ఉంటాడు. సో టాలిమ్ వినట్లేదు కాబట్టి తన 3 షాడో గాబ్లిన్స్ ని టాలిమ్ కి కాపలాగా పెట్టి ఇన్వెంటరీ ఓపెన్ చేసి అందులో నుండి తను సంపాదించిన గాబ్లిన్ వెపన్ ని బయటికి తీస్తాడు. వీడేంట్రా వెపన్స్ ని కూడా సమన్ చేస్తున్నాడు అని టాలిమ్ షాక్ అవుతాడు. సూహో 2 లైకన్స్ ని ఒకటే దెబ్బకి పడుకోబెడతాడు. ఇంకో 2 లైకన్స్ సూహో మీద అటాక్ చేసే లోపలే తను చంపిన ఆ 2 లైకన్స్ లో నుండి షాడో ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు. అండ్ ఫైట్ లో తను ఈజీగా షాడో అథారిటీని యూజ్ చేసేయగలుగుతుంటాడు. మన బేరు దాన్ని చూసి బాగా ఇంప్రెస్ అవుతాడు అనమాట. తన మిగతా లైకన్స్ ని కూడా చంపి వాటిని కూడా షాడోస్ గా మార్చేస్తాడు. తన ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తను ఒకేసారి ఎక్కువ షాడోస్ ని సమ్మన్ చేయలేడు. సో తన కొత్త షాడోని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడల్లా దాని బదులు పాత షాడో డంజన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఫైట్ ని చూసిన టాలిమ్ సూహోతో నీ ఫిజికల్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ నువ్వు చనిపోయిన వాటిని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నావు. ఇంతకీ నువ్వు ఈ ర్యాంకర్ వేనా? నాకు తెలిసి నువ్వు ఒక ఫాల్స్ ర్యాంకర్ అయ్యుండొచ్చు అని అంటాడు. టాలిమ్ అలా మాట్లాడుతూ ఉంటే సడన్ గా సూహో ముందర ఒక క్వెస్ట్ వస్తుంది. ఆ క్వెస్ట్ ఏంటంటే డిఫీట్ ద ఎనిమీస్. ప్లేయర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఒకరు తనని చంపడానికి ట్రై చేస్తున్నారని సిస్టమ్ పసిగట్టేస్తుంది. సో ఎవరైతే ప్లేయర్ ని చంపాలనుకుంటున్నారో వాళ్ళని చంపడమే క్వెస్ట్. బట్ సూహో చూస్తే తన ముందర ఎటువంటి ఎనిమీస్ ఉండరు. లైకన్స్ పని అయిపోయింది కదా అని తను అనుకుంటూ ఉంటే స్ట్రైక్ టీమ్ స్క్వాడ్ మెంబర్ సూహో వాళ్ళ ముందరకి నడుచుకొని వస్తాడు. టాలిమ్ వాడి ముందరికి వెళ్లి థ్యాంక్ యూ సార్, మీరు కరెక్ట్ టైం కే వచ్చారు. మా మీద మ్యాజిక్ బీస్ట్లు అటాక్ చేస్తున్నాయి, మీరు రాకపోతే మాకు చాలా కష్టమయ్యేది అని చెప్పబోతాడు. బట్ ఈ లోపలే ఆ మనిషి టాలిమ్ ని గట్టిగా కత్తితో నరకడానికి ట్రై చేస్తాడు. సూహో వాడి లోపల డిఫరెంట్ ఆరాని ముందుగానే కనిపెట్టాడు కాబట్టి స్ప్లిట్ సెకండ్స్ లో టాలిమ్ ని వెనక్కి లాగి కాపాడతాడు. ఆ స్ట్రైక్ టీమ్ కెప్టెన్ ఒక మోన్స్టర్ లా మారిపోయాడు. ఎలాగైతే లాస్ట్ టైం ఒక స్ట్రైక్ టీమ్ కెప్టెన్ మారిపోయాడో అలా. ఆ స్ట్రైక్ టీమ్ కెప్టెన్ టైటిల్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. ఆల్రెడీ రెడ్ కలర్ టైటిల్ ఉన్న వాడితో సూహో ఫైట్ చేశాడు కాబట్టి ఆ ఫైట్ అనేది చాలా డేంజర్ అని సూహోకి అర్థమవుతుంది. సో టాలిమ్ అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ తనకు ఒక డౌట్ వస్తుంది. బేరు ఇంతకు ముందు తన
ఒక మోనార్క్ అని చెప్పాడు. సో సూహో బేరుని తను నిజంగానే మా నాన్నలాగా మోనార్కా అని అడుగుతాడు. దానికి బేరు తన దగ్గర మోనార్క్ లాంటి ఎనర్జీ మాత్రమే ఉంది, తను ఒరిజినల్ మోనార్క్ అంత పవర్ఫుల్ కాదు, వాడు పవర్లెస్ అయినప్పటికీ మీరున్న పవర్ లెవెల్ తో మీరు వాడితో ఫైట్ చేసి గెలవలేరు అని బేరు చెప్తాడు. బేరు అలా చెప్పినప్పటికీ సూహోకి డిఫరెంట్ ప్లాన్ ఉంది. అదేంటంటే సూహో లోపల ఉండే సిస్టమ్ తన గ్రోత్ ని అండ్ పవర్ ని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి సిస్టమ్ తనకి క్వెస్ట్ ని ఇచ్చింది అంటే ఖచ్చితంగా గెలవడానికి 1% అయినా ఛాన్స్ ఉంటుందని సూహో అనుకుంటాడు. తన పేరెంట్స్ ని తిరిగి చూడడానికి తను పవర్ఫుల్ గా మారాలి. అలా మారడానికి తను చిన్న పాసిబిలిటీని కూడా వదులుకోవడానికి రెడీగా లేడు. సో మోన్స్టర్ గా మారిన ఆ కెప్టెన్ తో సూహో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. తన ఇన్వెంటరీలో ఉన్న కత్తులన్నిటిని బయటకు తీస్తాడు అండ్ తను షాడోస్ గా మార్చిన లైకన్స్ ని ఆ కెప్టెన్ మీదకి పంపిస్తాడు. బట్ వాడు చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల వాటిని ఒకే దెబ్బకి లేపేస్తాడనమాట. ఆ కెప్టెన్ పవర్ ని చూసినప్పటికీ సూహో మాత్రం అలాగే నిల్చొని ఉంటాడు. తన ముందర ఎంత పవర్ఫుల్ అపోనెంట్ ఉన్నా భయపడి వెనక్కి పారిపోకుండా ధైర్యంగా పోరాడే క్వాలిటీని బేరు సూహో లోపల చూస్తాడు. బేరుకి సూహో లోపల ఒక కొత్త మోనార్క్ కనిపిస్తాడు. సో బేరు ఆ కెప్టెన్ ని చూడగానే తన లోపల ఉన్న పవర్ అంతా తన చేతిలో ఉండే స్వాడ్ లో నుండే వస్తోంది అని, ఒకవేళ గనక ఆ స్వాడ్ ఉండే చేతిని గనక సపరేట్ చేయగలిగితే అంటే కట్ చేయగలిగితే తను గెలవడానికి ఛాన్స్ ఉంటుందని బేరు సూహోకి చెప్తాడు. సూహో తన లైకన్ షాడోస్ ని మళ్ళీ రీస్టోర్ చేసి మళ్ళీ ఆ కెప్టెన్ మీదకి పంపిస్తాడు. సూహో యొక్క మ్యాజిక్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఆ లైకన్ షాడోస్ ని ఆ కెప్టెన్ మళ్ళీ ఈజీగా డిస్ట్రాయ్ చేసేయగలుగుతాడు. సూహో చూస్తూ ఉండగా ఆ కెప్టెన్ చేతిలో ఉన్న కత్తి కదిలి ఆ కెప్టెన్ సూహోతో ఒక చీడ పురుగు లాంటి నువ్వు షాడో మోనార్క్ యొక్క పవర్ ని ఎలా యూజ్ చేయగలుగుతున్నావు అని మాట్లాడతాడు. వాడు అలా అనేసరికి బేరుకి చాలా కోపం వచ్చి షాడో మోనార్క్ యొక్క రక్తాన్ని పట్టుకొని చీడ పురుగు అనడానికి నీకెంత ధైర్యం రా అని బేరు అని తిడతాడు. దానికి ఆ కెప్టెన్, వీడి షాడో మోనార్క్ యొక్క రక్తమా, మీ నాన్న మా బీస్ట్ మోనార్క్ యొక్క ఎనిమి, నువ్వు ఈ సిచ్యువేషన్ లో నాకు దొరకడం నీ దురదృష్టం అని చెప్పి మోన్స్టర్ లాగా మారిపోయిన ఆ కెప్టెన్ సూహోతో చాలా గట్టిగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూహో తన కింద పడేసిన స్వార్డ్స్ ని కింగ్స్ అథారిటీ యూజ్ చేసి గాల్లో లేపి ఆ కెప్టెన్ మీద అటాక్ చేయిస్తూ ఉంటాడు. బట్ ఆ కెప్టెన్ ఆ స్వార్డ్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసి సూహో ముందరకు వచ్చి తన స్వాడ్ ని కూడా పగలగొట్టి సూహోని చంపడానికి ట్రై చేస్తాడు. సూహో అయితే తప్పించుకుంటాడు. కానీ ఒకవేళ గనక ఆ స్వాడ్ సూహోకి తగిలితే తను ఖచ్చితంగా చచ్చిపోతాడు. సూహో అలా తప్పించుకుంటూ ఉంటే ఆ కెప్టెన్ సూహోతో, ఏంట్రా ఫైట్ చేయకుండా తప్పించుకుంటూ ఉన్నావు, నువ్వు కూడా మీ నాన్నలాగే షాడోస్ వెనకాల దాక్కుని భయపడుతున్నావా అని అంటాడు. ఆ మాటలు విని సూహోకి చాలా కోపం వస్తుంది. కానీ ఆ మోన్స్టర్ కావాలనే సూహోని రెచ్చగొడుతున్నాడు అని తను అర్థం చేసుకుంటాడు. సూహోకి తనకి ఇంకా కొంచెం స్ట్రెంత్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక తన డ్రీమ్స్ లో జరిగిందంతా నిజమే అయితే తను చిన్నగా ఉన్నప్పుడే 100 లెవెల్స్ దాటేశాడు కాబట్టి తన పవర్ ని అన్సీల్ చేసినప్పుడు ఇప్పుడున్న దానికంటే చాలా ఎక్కువ ఉండాలి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే సూహో అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన పవర్స్ అన్ని షాడో డంజన్ లోవి మాత్రమే. షాడో డంజన్ అనేది జిన్వు ఎలా చెప్తే అలా పనిచేస్తుంది. సో అప్పుడు సూహో ఎక్స్పీరియన్స్ చేసిన పవర్ అనేది నిజమూ కాదు, అలా అని అబద్ధం కూడా కాదు. తన పవర్ అనేది అది కాకపోయినా తను పొందిన ఎక్స్పీరియన్స్ మాత్రం నిజమే. సో బేరు తను చిన్నగా ఉన్నప్పుడు ఫైట్ చేసి పొందిన ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకుని ఈ ఫైట్ లో యూజ్ చేయమని చెప్తాడు. బేరు అలా చెప్పగానే సూహో ఆ టైంలో గన్లెట్స్ యూజ్ చేసి ఫైట్ చేసిన విషయం గుర్తొస్తుంది. తన దగ్గర గన్లెట్స్ ఉంటే బాగుండు అనుకుంటున్న టైంలో తనకు ఒక ఐడియా వస్తుంది. నార్మల్ గా షాడోస్ అనేటివి యాస్ట్రల్ ఫామ్ లో ఉంటాయి, అంటే వాటి ఫామ్ ని ఎలా నచ్చితే అలా మార్చుకోవచ్చు. సో సూహో తన మ్యాజిక్ పవర్ యూజ్ చేసి లైకన్స్ ని మళ్ళీ సమన్ చేస్తాడు. ఇంకో పక్క ఆ మోన్స్టర్ కెప్టెన్ ఏమో, నువ్వు మళ్ళీ లైకన్స్ ని నాపైకి పంపిస్తే యూజ్ లేదు అని అంటాడు. కానీ ఈసారి లైకన్స్ ని సమన్ చేసింది మోన్స్టర్ తో ఫైట్ చేయించడానికి కాదు. సూహో ఆ లైకన్స్ ఫామ్ చేసి గన్లెట్స్ లా మారుస్తాడు అండ్ ఆ కెప్టెన్ స్వాడ్ తో గట్టిగా అటాక్ చేస్తే సూహో ఆ గన్లెట్స్ తోనే ఆపుతాడు. ఇది షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ లో సెకండ్ లెవెల్ అన్నమాట. నార్మల్ గా జిన్వు అయితే దగ్గర 100 లెవెల్స్ కి చేరుకున్న తర్వాత గానీ షాడోస్ యొక్క ఫామ్ ని ఎలా చేంజ్ చేయాలో తెలియలేదు. కానీ సూహో షాడో ఎక్స్ట్రాక్షన్ పవర్ ని పొందింది మొన్నే అయినా తను ఈజీగా ఫార్మ్స్ ని చేంజ్ చేసేయగలుగుతున్నాడు. బేరు సూహో యొక్క టాలెంట్ ని చూసి స్టన్ అయిపోతాడు. సూహో షాడో ఎక్స్ట్రాక్షన్ ని మాత్రమే కాదు, షాడో ఎక్స్ట్రాక్షన్ ఫార్మ్ చేంజ్ కి కింగ్స్ అథారిటీని కలిపి ఆ కెప్టెన్ ని కొడితే తను చాలా దూరం ఎగిరిపడతాడు. ఆ కెప్టెన్ మళ్ళీ తిరిగి సూహోతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే సూహో తన గన్లెట్స్ తో ఆ కెప్టెన్ ని ఆపి కింగ్స్ అథారిటీతో వాడిని అన్ని వైపుల నుండి అటాక్ చేయిస్తాడు అండ్ మొత్తానికి మోన్స్టర్ గా మారిన ఆ కెప్టెన్ ని అంతం చేస్తాడు. తన ఈ క్వెస్ట్ లో గెలవడం వల్ల తనకు ఒక కొత్త రివార్డ్ వచ్చి ఉంటుంది. ఆ రివార్డ్ పేరు స్టార్మ్ స్లాష్. ఈ అటాక్ ని యూజ్ చేసి తన స్వాడ్ తో మల్టిపుల్ ఎనిమీస్ ని ఒకటేసారి అటాక్ చేయగలుగుతాడు అండ్ ఈ స్కిల్ సూహోకి చాలా బాగా నచ్చుతుంది. సో సూహో ఆ పవర్ ని టెస్ట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ టెస్ట్ చేయడానికి తనకు ఒక స్వాడ్ కావాలి. సూహోకి అప్పటిదాకా ఆ మోన్స్టర్ యూజ్ చేసిన స్వాడ్ కనిపిస్తుంది. సూహో దాన్ని ముట్టుకోవడానికి వెళ్తాడు. కానీ ఆ స్వాడ్ మామూలు స్వాడ్ కాదు, ఆ స్వాడ్ బీస్ట్ మోనార్క్ అయిన రాక్కంది. ఆ స్వాడ్ లోపల స్పిరిట్ ఉంటుందన్నమాట, అంటే ఆత్మ. ఆ స్పిరిటే ఇంతవరకు ఆ కెప్టెన్ ని కంట్రోల్ చేసింది. ఇప్పుడు సూహో గనక ఆ స్వాడ్ ని ముట్టుకుంటే తనను కూడా కంట్రోల్ లోకి తీసుకోవచ్చు అని ఆ స్వాడ్ లోపల ఉన్న స్పిరిట్ అనుకుంటుంది. సూహో ఆ స్వాడ్ ని పట్టుకుంటాడు కానీ తనకేమీ అవ్వదు అండ్ ఆ స్వాడ్ తన ఐటమ్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఆ స్పిరిట్ తన గ్రీడ్ ని జయించి మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ యొక్క పవర్ ని పొందిన ఫస్ట్ మనిషిని చూస్తుంది. అదే మన సూహో. అండ్ సూహో లోపల ఒక కొత్త స్పెల్ కూడా యాక్టివేట్ అయి ఉంటుంది. దాని పేరే
అదే కందేరు బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు సూహో బాడీ స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటుంది అండ్ తన మీద ఎటువంటి డిసీజెస్ అండ్ పాయిజన్స్ పనిచేయవు. సూహో తన స్టామ్ స్లాష్ ని చెక్ చేయాలనుకున్నాడు కాబట్టి రాక్కన్ యొక్క స్వాడ్ తో జస్ట్ అలా చెయ్యి విదిలిచ్చేసరికి పక్కనున్నవంతా డిస్ట్రాయ్ అయిపోతాయి. అది చాలా పవర్ఫుల్ అయినప్పటికీ తన లోపల నుండి చాలా మ్యాజిక్ నే బయటికి లాగేస్తూ ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలని సూహో అనుకుంటాడు. అండ్ ఆ ఫైట్ మొత్తం అయిపోగానే టాలిం స్పృహలోకి వస్తాడు. టాలిం లేచి చూడగానే తన పక్కన చేయి కట్ అయిపోయి ఉన్న కెప్టెన్ ఉంటాడు. టాలిం చాలా భయపడిపోతాడు అనమాట. ఆ తర్వాత సూహో ఆ డంజన్ లోపలే కొంచెం టైం స్పెండ్ చేసి మిగతా లైకన్స్ ను కూడా చంపి లెవెల్ అప్ అవుతాడు. అండ్ తను ఆ రాకన్ స్వాడ్ తో ఫైట్ చేస్తూ ఉంటే తన అటాక్ పవర్ అనేది మెల్లగా తగ్గిపోవడం సూహో గమనిస్తాడు. అండ్ దాన్ని తగ్గించింది ఎవరో కాదు, రాకన్ స్వాడ్ లో ఉన్న స్పిరిట్. సూహో షాడో మోనార్క్ యొక్క కొడుకు కాబట్టి అండ్ బీస్ట్ మోనార్క్ యొక్క ఎనిమి కొడుకు కాబట్టి ఆ స్వాడ్ సూహోతో కలిపి పనిచేయడానికి ఒక్కోదు. ఇప్పుడు ఆ స్వాడ్ ని సూహో ఏం చేస్తాడు? అండ్ ఆ స్వాడ్ సూహోతోనే ఉండి పగ తీర్చుకోవాలనుకుంటుంది కాబట్టి సూహో లైఫ్ లోకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అండ్ ఇప్పటి వరకు మనం 9 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పార్ట్ లో ఇంకో ఇంపార్టెంట్ ఆర్క్ ని కంప్లీట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రోస్.